సార్ ఇంకోటేంటంటే, ఈ మధ్య కాలంలో ఇప్పుడు హెవీగా ట్రాఫిక్ అయిపోవడం హైదరాబాద్‌లో చూస్తున్న మెట్రో వచ్చినా కూడా హెవీగా ట్రాఫిక్ వచ్చేస్తుందనమాట. సో, ఇలాంటి టైంలో చాలామందేంటంటే ఒక డౌట్ ఉందన్నమాట. లైక్ మనం మెయిన్‌గా రోడ్డు పక్కల ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉంటే మెయిన్ రోడ్డుకి తీసుకుంటే చాలా మంచిది. సో, మనకి ఫ్యూచర్‌లో బావుంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. అది ఫ్లాట్ అయినా కావచ్చు, లేదంటే ల్యాండ్ అయినా కావచ్చు, లేదంటే విల్లా అయినా కావచ్చు. సో, ఇలా చూసుకుంటే దీన్ని కంపేర్ చేసుకుంటే లైక్ దేంట్లో కొనాలి అనేది చాలామందికి క్లారిటీ లేదు. రోడ్డు ఏమన్నా అంటే జస్ట్ రోడ్ పక్కనే అంటారు. అంటే అది బాగుంటది. అది ఫ్యూచర్‌లో మనకు మంచి రేట్ వస్తది దానిపైన. సో, ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి లాభాలుంటాయి అని చెప్పి చాలామంది ఉంటుంటారు. సో, ఇది ఫ్యాక్టా? లేదంటే లైక్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చా? సో, కడుపు నొప్పి మీదైతే టాబ్లెట్ మీరే ఏసుకోవాలా. ఎగ్జాక్ట్‌లీ. అసలు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత? హైవే పక్కన తీసుకొని ఉంటారనుకోండి. హైవే పక్కన సాధ్యమైనంత వరకు కమర్షియల్‌గా వర్కౌటే తప్ప రెసిడెన్షియల్‌గా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీకు హైవే పక్కనే తీసుకున్నారనుకోండి, అక్కడొచ్చే పొల్యూషన్ గానీ, అక్కడొచ్చే ట్రాఫిక్ గానీ, అక్కడొచ్చే సౌండ్స్ గానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంటది. దాంతో పాటు రేటు కూడా చాలా ఎక్కువ ఉంటది. అంటే రెసిడెన్షియల్‌గా ఉండాలనుకున్న మీరు కమర్షియల్ రేటు పెరిగితే నష్టమే తప్ప లాభం ఎట్లా అవుతుంది? అదే మళ్ళీ మీరు కమర్షియల్‌గానే దాన్ని చూస్తే ఇబ్బంది ఉండదు. రెసిడెన్షియల్ అనేది ఎప్పటికి కూడా రోడ్ కంటే కొంత దూరం ఉంటేనే మీకే హ్యాపీ. సో అట్లీస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఓకే, కానీ రోడ్ హైవే ఫేస్కే తీసుకోవడం రెసిడెన్షియల్గా ఉండాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ సజెషన్ కాదు. మీరు దాన్ని కమర్షియల్గా చేసుకోవాలి, షాప్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే అది మీకు ఉపయోగం. రేట్ ఎక్కువ పెట్టినా వచ్చే రిటర్న్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి అట్లా చేసుకుంటే ఉపయోగం తప్ప రెసిడెన్షియల్గా ఉండడం కోసం మాత్రం హైవే బిట్ తీసుకుంటే అంటే జనాభా అవసరాల రీత్యా ట్రాఫిక్ పెరిగిన రీత్యా ఖచ్చితంగా హైవే ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు కొంత రోడ్లో పోయే ప్రమాదం కూడా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కేవలం కమర్షియల్ కోసమే అయితే కమర్షియల్గా తీసుకోవడం లాభం. రెసిడెన్షియల్ ఆలోచన ఉండి కమర్షియల్ పెట్టి తీసుకుంటే మాత్రం నష్టపరిబంధం ఉంది. కాబట్టి అట్లా చేయకపోతేనే మీకు ఎక్కువ ఉపయోగం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు.